ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. రాధాకిషన్ దమానీ గారు మన డిమార్ట్ ఓనర్ అనమాట. ఈయన విఎస్టీ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ స్టేక్ అనేది బై చేసి పెట్టారు. విఎస్టీ ఇండస్ట్రీస్ అంటే ఈ చార్మినార్ సిగరెట్స్ అనుకుంటా, బట్ సిగరెట్ అయితే తయారు చేస్తారని తెలుసు. చూడండి ఇక్కడ పొగాకు తోట కూడా చూపిస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే లాస్ట్ సెప్టెంబర్ 6న దీనికి ఏంటంటే బోనస్ ఇష్యూ ఇస్తాం లాస్ట్ రికార్డ్ డేటు అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే 6వ తేదీ కల్లా సెప్టెంబర్ 6 కల్లా ఎవరి అకౌంట్లో అయితే షేర్స్ ఉంటాయో 1కి 10 ఇస్తాం అన్నారన్నమాట. ఓకే, అప్పుడు అందుకని ఆ రోజు సెప్టెంబర్ 6న 18% పెరిగింది ఒక్కసారే. బట్ ఫ్రెండ్స్ దీన్ని కొంచెం మనం అండర్స్టాండ్ చేసుకుంటే 1కి 10 ఇస్తారు. డెఫినెట్గా మన దగ్గర ఒక షేర్ ఉంటే ప్లస్ 10 యాడ్ అయితే టోటల్గా 11 షేర్లు అవుతాయి. బట్ చూడండి ఈ ప్రైసే స్ప్లిట్ చేస్తారనమాట. ఓకే, సో టోటల్గా వాల్యూ ఏదైతే ఉందో ఈ ఒక్క షేర్ది మనకి 11 షేర్లకు కూడా ఉండే వాల్యూ సేమ్ సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక షేర్ వాల్యూ 5,000 అనుకుందాం. 11 షేర్లు వచ్చినా సరే దాని వాల్యూ 5,000 అన్నా ఉండొచ్చు, దానికంటే ఒక్కొక్కసారి తక్కువ కూడా ఉంటుంది. సో ఈరోజు 8% పడిపోయింది కదా, ఆ రోజు బై చేసిన వాళ్ళకి డెఫినెట్గా 8% డ్రాప్లో అయితే ఉంటుంది. మేబీ 4,850 కానీ 4,800 కానీ ఇట్స్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అనుకోండి. బట్ జనరల్గా ఏంటంటే మనకి బోనస్ ఇష్యూ ఇచ్చిన తర్వాత ఈ టోటల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే తక్కువగానే ఉంటుంది, దాదాపుగా 90%. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది పెరుగుతాయి, అంతే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు తగ్గినాకైనా మనం కొనుక్కోవచ్చు, అదే 11 షేర్లు. ఇక్కడ విఎస్టీ ఇండస్ట్రీస్ మనం చూస్తే 440 రూపాయలు చూపిస్తుంది కదా, అది యాక్చువల్ 4,600 700 ఉండేది షేర్ ప్రైస్ ఒకప్పుడు, ఇది స్ప్లిట్ అవ్వకముందు, బోనస్ అవ్వకముందు. అది ఏం చేశారంటే తగ్గించారనమాట, సింపుల్గా చెప్పాలంటే. అయితే దీంట్లో ఏం జరిగిందంటే లాస్ట్ 1 మంత్లో ఇది 21% అనేది ఇంక్రీజ్ అయింది. అందుకని పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది మనం తీసుకున్నట్టయితే 4.47 lakh షేర్స్, పర్సంటేజ్లో చూస్తే 2.89% స్టేక్ అనేది ఏం చేశారంటే సెల్ చేసేసారు. ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చింది, 21% రైజ్ అయిందని చెప్పేసి. దాని తర్వాత డిరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ వాళ్ళు కూడా 1.29 lakh షేర్స్ అనేది పర్సంటేజ్లో చూస్తే 0.81% స్టేక్ అనేది ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు. ప్రైస్ ఏ ప్రైస్కి ఎగ్జిట్ అయ్యారంటే 480 రూపాయల 57 పైసలు బల్క్ డీల్స్ ద్వారా సెప్టెంబర్ 6న బల్క్ డీల్స్ అనేది జరిగినాయి. ఏం చేశారు, రికార్డ్ డేట్ అయిపోయింది కదా, సెప్టెంబర్ 6th అంటే మొన్న అయిపోయింది ఫ్రైడే, ఈరోజు సోమవారం 9th కాబట్టి ఎవరైనా బై చేసుకుని ఉంటే కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు. అందుకని ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇక్కడ అండర్ ప్రెషర్లో ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ వచ్చేసరికి ఈరోజు లైఫ్ టైం హైని హిట్ అయింది. సో ఇక్కడ వీళ్ళకి ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది ఉంది, క్వాలిటీ అనే బ్రాండ్తో. దాని మీద ఒక స్ట్రాటజిక్ మూవ్తో ముందుకు వెళ్ళాలి, దీన్ని ఇంటర్నేషనల్గా ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, దాని సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఒక స్ట్రాటజిక్ ప్లాన్తో దీన్ని ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే బోర్డు అనేది దీని మీద వెరీ స్ట్రెస్గా ఒక డెసిషన్ అనేది తీసుకుందో ఆ యొక్క స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అవడం అనేది జరిగింది. అదేవిధంగా ఎంకే గ్లోబల్ అనే ఫైనాన్షియల్ సంస్థ కూడా ఏం చెప్తుందంటే హిందుస్థాన్ యూనిలీవర్ ఏదైతే ఉందో వాళ్ళు హోమ్ కేర్ లిక్విడ్స్ మీద, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, బాడీ వాష్, ఇంటర్నేషనల్ కుజైన్స్ వీటి మీద మోర్ ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది పెంచుకోవడానికి అని చెప్పడమే కాకుండా, సో ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ ఏం చేసిందంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఫైనాన్షియల్ సంస్థ అనమాట. వీళ్ళు హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క టార్గెట్ని 3,200గా నిర్ణయించడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్స్ అనమాట. సో టోటల్గా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి రఫ్గా 13% అప్ సైడ్ వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక న్యూ ఏజ్ ఫిన్టెక్ కంపెనీ జొమాటో మనం చూసుకున్నట్టయితే జఫ్రీస్ ఏంటంటే కొన్ని క్యాటలిస్టుల గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క షేర్ ప్రైస్ ఇంకా పైకి వెళుతుంది అంటే బై రేటింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే వీళ్ళు కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ జఫ్రీస్ లిస్టెడ్ సెవరల్ క్యాటలిస్ట్ దట్ ఆర్ లైక్లీ టు మూవ్ ద స్టాక్ ఇన్ నియర్ టైమ్. పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ ఫేవరబుల్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, అంటే బాగుంది ఎకనామిక్ యాక్టివిటీ అనేది చెప్తున్నారు. అండ్ డిస్క్రిషనరీ స్పెండింగ్ రైజ్ అయింది. దాని తర్వాత డిజిటల్ కామర్స్ని చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా అడాప్షన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి యావరేజ్ ఆర్డర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఇంత స్టాట్స్ అనేది వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో గ్రోసరీ కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నారు కాబట్టి జొమాటో ఇంకా ఫర్దర్గా వెళుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ 1 yearలో మనం చూసుకున్నట్టయితే స్టాక్ అనేది 150% అనేది పెరిగింది.
సో జెఫరీస్ అయితే దీని మీద ప్రస్తుతం పాజిటివ్ కామెంట్స్ అనేది చేయటం, ఈ స్టాక్ అనేది హాట్ లిస్ట్లోకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి జొమాటో కావచ్చు, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ విఎస్టీసీ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ అనేది మేజర్గా వోలటైల్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎఫ్ఎంసీజీ మాత్రం కొంచెం స్టేబుల్ అండ్ బుల్లిష్గా కనిపిస్తుంది. డాబర్ కావచ్చు, మన హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, కానీ ఓవరాల్గా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. సో ఇవి ఈ 3 స్టాక్స్ గురించి స్మాల్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.